బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది అనేది అబద్ధం. చులకన అయిపోతాము అనేది నిజం. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేనన్ని బంధాల్నిచ్చి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు. మీరు ఒక 100 రూపాయలు సంపాదించినప్పుడు పలురకాల వాళ్లు మీకు పరిచయమవుతారు. అదే ఒక 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్లలా మీకు దూరంగా పారిపోతారు. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేనన్ని బంధాల్నిచ్చి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు. బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది అనేది అబద్ధం. చులకన అయిపోతాము అనేది నిజం. 100 మంది కొడుకులున్న ఇంటికి కళ రాదు కాని మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. కడుపు కట్టుకుని సంపాదించు. అది నీ బిడ్డలకు మంచిది. అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితమంటే. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చెయ్యని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు అనుభవిస్తావు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్లు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది మీకు ఆ బాధ. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికి రాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ల ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు. కొన్ని కడవరకు ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్లు మీ పక్కనే ఉంటారు. మీ పతనం వరకు మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది. బాధ ఎప్పుడూ మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి అనుభవం లైఫ్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఉచితంగా రాదు. అనుభవిస్తే తప్ప. పడిపోతే పట్టించుకోరు, ఎదిగితే ఓర్చుకోరు, ఇతరులు మెచ్చుకుంటే జీర్ణించుకోలేరు. మన ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడుతారు. అలాంటి వాళ్లే మన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. కంటితో చూసే ప్రతి దృశ్యానికి, చెవితో విన్న ప్రతి మాటకు 2 కోణాలు ఉంటాయి. ఏదైనా నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం.